హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నేను ఇది నా పెళ్ళయ్యాక ఇది నాది మూడో మిక్సీ అండి. పెళ్ళైనప్పుడు ఫస్ట్ మిక్సీ కెన్స్టార్ వాడినాను. మా ఆడపడుచు డబ్బులు ఇచ్చింది, 2000 ఇచ్చి కొనుక్కోండి అని. పెద్ద ఆడపడుచు విజయవాడలో మా ఆయన కెన్స్టార్ మిక్సీ కొన్నాడు. అప్పుడు 2500 అయిందంటే తను ఇంకో 1000 రూపాయలు ఇచ్చిందనమాట. అదే 500 ఇచ్చింది. ఇంకా ఆ మిక్సీ నేను 12 ఏళ్ళు వాడినానండి. సరిగ్గా లాస్ట్కి చెడిపోయింది బెంగళూరులో ఒకరోజు సడన్గా. అప్పుడు మా ఆయన 500 పెట్టి రిపేర్ చేయించినాడు. తర్వాత నాకు టపర్ వేర్లో మిక్సీ వచ్చింది టార్గెట్ కంప్లీట్ చేసినందుకు. అప్పుడు అది ఒక 2000 అట్లా ఉంటుంది. అది సరిగ్గా నేను 2 ఏళ్ళు వాడినాను. ఇంకా ఆ తర్వాత సడన్గా అది పాడైపోయింది. తర్వాత అప్పుడు ఈ ప్రీతి మిక్సీ కొన్నాను బెంగళూరులో. సో బెంగళూరు నుండి కొన్న ఇంటి నుండి లెక్కలేసుకొని వస్తే ఇప్పుడు కరెక్ట్గా 10 ఏళ్ళు కంప్లీట్. అంటే 10 ఏళ్ళు కాదు, 10.5 ఏళ్ళు. ఎందుకంటే అది అప్పుడు జనవరిలో కొన్నాను, 10 ఏళ్ళ క్రిందట. ఇప్పుడు మే వచ్చేసింది కదా, దీన్ని ఇంకొక సంవత్సరం ఈజీగా వాడచ్చండి. పాత దానిలాగా 12 ఏళ్ళు ఎవరైనా మిక్సీని 12 ఏళ్ళు రఫ్గా వాడినా కానీ వస్తుంది అని చెప్తున్నా. లాస్ట్ స్టేజ్ వరకు వాడచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే అది షేక్ అవుతుంది, భయం వేస్తుంది చేయటానికి. ఒక జారు బాగా వస్తుంది అంటే వేసిన ఐటెంను బట్టి షేక్ ఉంటుంది. అందుకనేసి ఇంకా మొన్న చూసారు కదా నీళ్ళు దోశకి వేసినప్పుడు నూక ఎందుకు వేసానంటే ఆ సౌండ్ భయపడి తీసేసాను. మళ్ళీ వడగట్టి మళ్ళీ రెండోసారి వేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు నేను వాడచ్చు. అతను మార్చమన్నాడు అనమాట. ఇక్కడ పైగా ప్రీతి ఏం దొరకవు. దీనికి మధ్యలో మా ఆయన ఏం చేశాడు, దాని వాచర్లు అవి బుష్లు ఉన్నాయి కదా, ఏమంటారు జారు మధ్యలో పోతుంటాయి కదా అప్పుడప్పుడు, అవి అన్నీ కూడా ఒకసారి ఆన్లైన్లో వేరే అతనితో తెప్పించుకున్నాడు. ఈ వాచర్లు చిన్నదానికి ఒక సపరేట్ చిన్న స్పేర్ లిడ్ అట్లా అన్నీ ఒక 2 years అగో. ఇక్కడ ఏం దొరకవని కొరియర్లో తెప్పించుకున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు అది కొనింది ఎంత అంటే అండి, అప్పుడు 4500 ఇది. అప్పుడు అతను 7500 కొత్తది మోడల్ వస్తుంది అంటే వద్దులే బడ్జెట్ అనేసి ఇదే తీసుకున్నాం అనమాట. చాలే నాకు అనేసి. ఎందుకంటే గ్రైండర్ కూడా ఉంది కదా, అప్పుడు అదే వెజిటబుల్ కట్టర్ అన్నీ వస్తాయని చెప్పిండా. బట్ ఈ ప్రీతి కూడా ఎందుకు కొన్నామంటే మేము ఆర్డర్ ఇచ్చింది అతనికి కెన్స్టారే కావాలి, నాది కెన్స్టారే బాగుంది అని చెప్పి అది ఆర్డర్ ఇచ్చింటిమి. అప్పుడు ఇస్తే అంతవరకు అది వచ్చే వరకు 4 రోజులు 15 రోజులు పడుతుంది. ఈ మిక్సీ తీసుకోండి అని ఒకటి సెకండ్ హ్యాండ్ మిక్సీ ఎవరిదో మాకు ఇచ్చినాడు అనమాట. బైబ్యాక్ వస్తాయి కదా వాళ్ళకు, వాడుకుంటుండండి అని. సేమ్ మోడలు. అబ్బో అది ఎంత బాగా మిక్సీ అయ్యేదంటే అంత బాగా మిక్సీ అవుతుంటే పోయి నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసి నాకు ప్రీతినే కావాలి, ఇది చాలా బాగా రన్ అవుతుంది అని చెప్పేసి, అంటే అవును మేడం ఇది చాలా బాగా రన్ అవుతుంది అని. ఎండు కొబ్బరి అవి కూడా ఎంత పెద్ద పెద్దగా వేసినా కూడా ఆయన వెనక్కు రిఫ్ ఒకసారి కొట్టి ఆ తర్వాత రన్ చేయండి చాలా బాగుంటుంది అనేసి ఇంకో కొత్త మోడల్ వచ్చింది అది అని అంటే వద్దులేని కూడా ఇదే తీసుకున్నాం. ఇంకా బ్రహ్మాండంగా వాడుతున్నానండి. ఏ రోజు రిపేర్ రాలే మోటార్ కానీ ఏది. దాని లెగ్స్కి కింద బుషెస్ రబ్బర్ ఉంటుంది కదా, అదంతా స్టిక్ అయిపోయింటే అవి తీసేసిన అప్పటి నుండి కొంచెం సౌండ్ వస్తుంది. ఆ రబ్బర్లు హోల్స్ ప్లేస్లో ఏం చేసిన అంటే స్పాంజులు పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ దొరకలేదు బుష్లు, ఇంకా అంత ఓల్డ్ మోడల్ కదండి దొరకవు. అందుకని ఇంకా కొత్త మిక్సీ తీసుకుని ఇది లాస్ట్ ఈ మిక్సీలో వేయటం. ఇంకా టమాటా ప్యూరీ, రసానికి టమాటా ప్యూరీ వేసుకొని రసం చేసినండి భలే కుదిరింది. ఉట్టిగా టమాటాలు మిక్సీకి వేసుకొని, ఇదైతే శనగపప్పు మినప్పప్పు వేయించి మిక్సీకి వేసి పెట్టుకుంటాను కదా, లెమన్ రైస్కు ఆయిల్ ఎక్కువైనా ఆయిల్ తర్వాత కూరలలో వాటికని వాడతాను కదా, సో దానికని పెట్టుకున్నాను. ఇక టమాటా రైస్ ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. వెళ్ళి మిక్సీ తెచ్చుకున్నాం. లాస్ట్ వరకు చూడండి ఏ మిక్సీ ఏంటి అని. నేను ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా డెమోలు అన్నీ నీట్గా నేను చేసుకున్నప్పుడు ఇస్తాను. అనుకోకుండా ఇంకా మా ఆయన ఏమన్నాడంటే ఇంకా మార్చేద్దాం పట్టు, అతను మార్చమన్నాడు. నేనన్నా ఇంకో సంవత్సరం వాడచ్చు, లాస్ట్ స్టేజ్ వరకు వాడదాంలే అన్న. ఇక వద్దు మళ్ళీ ఊరికి ఎందుకు, అతను ఏమన్నా అంటే బ్లాస్ట్ అవుతుంది అంటే బేరింగ్స్ పెయిన్ వేసారు బ్లాస్ట్ అవుతుంది. ఇక నేను మిక్సీ తీసేసేటప్పుడు ఇది బాక్స్ నేనే పెట్టుకున్నానండి. ఇది ఎవరికి ఇవ్వనక్కర్లా, నాకు వెన్న తీసి కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇది మంచి క్వాలిటీ కదా, అందుకని ఈ బాక్స్ పెట్టుకున్నా. అంతకుముందు అయితే అంతా సెట్ ఇచ్చేసాను, ఆ పని మనిషికి అమ్మేశాను అనమాట. నేను సర్వీస్కి 500 పెట్టుకున్నాను. 500 ఇచ్చేసి తీసుకో అంటే ఆమె 500 ఇచ్చి తీసుకుంది. ఇప్పుడు ఇది ఇంకా ఇక్కడ బైబ్యాక్లో కొన్నారు. అయినా మా ఆయన పెట్టుకుందాం క్లీన్ చేసి అంత తీసుకుపోదాం కార్లో పెట్టుకుంటాను, వాడు తీసుకుంటానంటే ఇచ్చేద్దామని. లిఫ్ట్లో పోయేటప్పుడు ఇక్కడ వర్కర్స్ అడిగినారు,
తీసుకుంటావా అన్నాడు మా ఆయన. పలకలేదు. ఎంత అంటే 500 అన్నాడు. అన్ని జార్లు మిక్సీ జ్యూసర్ వచ్చింది, 3 జార్లు కదా, అయినా పలకలేదు. కండిషన్లో ఉంది అన్నాం. ఇక్కడ అంతా పాడైన అమ్ముతారండి అందరూ, అందుకే కొనటానికి కొందరు భయపడతారనమాట. సరే తీసుకోవాలి. నేను మా ఆయనతో మనమేంది అడుక్కునేది, కొనుక్కో అని. అట్లనే ఉండనీలేండి, ఎప్పుడన్నా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి దేనికన్నా పనికొస్తుందిలే నాకు. ఇప్పుడు టమాటా ప్యూరీ ఇది పెట్టినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, బాగా రన్ అవుతుంది, వాడుకుందాంలే జ్యూస్కు దానికి అన్న. మా పాప అనేది వద్దమ్మా వాడొద్దా, సెట్ తీసేసాయి, బ్లాస్ట్ అవుతుంది అన్నాడు కదా బాడీ, అతను ఎందుకు అవసరమా అంటే సరే ఇంకా మా ఆయనకు చెప్పిన, చూడు ఎవరన్నా మీ ఆఫీస్లో బాయ్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి చూడు 500కు అని. ఉట్టిగా కూడా ఇచ్చేయచ్చండి, మాకు ఇక్కడ ఎవరు అంత ఫేవర్గా లేరు ఉట్టిగా ఇచ్చేదానికి. చాలా ఇచ్చేసాను ఉట్టిగా. ఆ కుక్కర్లు కానీ అన్నీ కూడా ఇక్కడ చిన్నది కుక్కర్ మార్చినప్పుడు కూడా నేను ఉట్టిగా తీసుకోబోని, స్టవ్ ఉట్టిగా తీసుకోబోని, అన్నీ ఉట్టిగా ఇచ్చిన. నేను ఏవి చెడిపోయినాక తీసేయనండి. వాషింగ్ మిషన్ కూడా మేము 1500కి అమ్మినాం అప్పుడు, అంతే. ఫ్రిడ్జ్ కూడా అంతే, అప్పుడు బైబ్యాక్ ఇచ్చేసాడు మా ఆయన, ఎవరికి అమ్మద్దు అది ఫ్రిడ్జ్ వాడకూడదని. దాన్ని 500కు వెయ్యికేమో వాడు బైబ్యాక్ తీసుకున్నాడు. ఇలా ఓన్లీ టమాటాలు మిక్సీకి వేసేసి ఎల్లిపాయలు పోపు వేసేసినాను, తిరువాత వేసినాను. పులుసులాగా వచ్చిందండి మిక్సీకి వేసేస్తే. రసం పొడి చిక్కగా ఉంటుంది కదా. ఇంక ఈ టాప్ చూడండి, నేను ఆ రోజు కట్ చేసి కొట్టుకున్నా, చూపించడానికే మా ఆయనను వీడియో తీయమన్నా. ఎంత పెద్దగా ఉండే, ఇప్పుడు హాయిగా ఉంది, బరువు లేదు, టాప్ బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. చాలా తీసేసాను కదా, అది లెఫ్ట్ రైట్ సైడు ఇవి ఇచ్చుకున్నట్టు లేదు. ఇంకా కార్లో అది బొమ్మ వాష్ చేసి కార్లోకి మా చిన్నది ఇచ్చింది, తీసుకుపోయి దాంట్లో పెట్టు అట్లా. ये निकल गया, दूसरा ब्लेड लगाना है, ये ऐसे लगाया और ये ऐसे प्रेस करते हैं, लॉक हो जाएगा। ये लगा दिया, ऊपर से लगा दिया, ऐसे चेंज हो गया। उसका जार दिखाओ, जार ये कितना है प्राइस? 7899 हमारे लिए सर, डिस्काउंट करने के बाद है ये। नहीं, उसका मिक्सी जार्स दिखाओ साइज। ये तो मिक्सी के लिए छोटा है और बड़ा 1 लीटर का जार है मैम, 1 लीटर का। हाँ जी। ओके, आपका विजय सेल्स में ऑनलाइन में परचेस किया तो कम हो रहा है। कितने का है देख लें। ये जूसर के लिए। हाँ, शेक वगैरह बनाने को, टमाटर प्यूरी, कोकोनट मिल्क, तरबूज का जूस, अनार का जूस, इसकी सपोर्ट से निकाल सकते हो। और ये आपका ब्लेंडर जार, कोई मैंगो शेक बनाने से, दही की लस्सी, कोई कोल्ड कॉफी, कोई बैटर तैयार करना है चावल का, दाल। अच्छा, और एक स्पेयर जार मिलेगा, चाहिए तो बड़ा वाला इसका कंपनी से ये वाला कंपनी से मिल जाएगा, कंपनी से। ओके, 2 साल सेम यही वाला जार मंगवा सकते हो, इसमें मिल अच्छा, जाएगा। वो कितना पड़ेगा? मैं बताया तो था भी आपको, 700-800 रुपये का जार आएगा। अच्छा, समथिंग सस्ता भी हो सकता है। तीसरा जार कहाँ है? 2 जार हाँ, वो 1, 2 और 1, 3। ओके ओके। लास्ट टाइम आप एक ब्लैंकेट दिया था, उसमें 1 किलो नहीं है, किलो का 2 किलो थे उसमें, तो 1 किलो था। ఇంకా అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి, అన్నీ కొంచెం తేడాలో ఉన్నాయి. నేను 5 years మోటార్ గ్యారంటీ అనేసి తీసుకున్నానండి. ఇంకా 2 years మనకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా చేస్తారు, కానీ బ్రేక్ అయితే మాత్రము చేయరంట రీప్లేస్. బట్ మోటార్కి 5 years గ్యారంటీ అనేసి, మెయిన్ మోటార్ కదా మనకి ఇంపార్టెంట్. చిన్నగా ఉన్నాయి, స్పేర్ జార్ కొనుక్కోవచ్చు అంట. ఇందాక ఇది పెద్దది చూపించారు కదా అతను, 600 పెడితే మీకు వస్తుంది స్పేర్ అని. మా పాప కూడా చెప్పింది, ఏం లేదమ్మా ఆన్లైన్లో చూసి జార్లో ఎన్ని క్వాంటిటీ పెరుగుతున్నాయో అంత అమౌంట్ పెరుగుతుంది, అంతకుమించి ఏం లేదు, ఎక్కువ ఉండే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది, మనం స్పేర్గా కూడా ఏది కావాలో అది యాడ్ చేసుకోవచ్చు అని. ఇంతకుముందు కూడా ప్రతిదానికి కూడా చూసా నేను, స్పేర్ కొనుక్కోవచ్చు అని. ఏది ఇంకా అన్ని కలర్స్ అట్రాక్షన్గా ఉన్నాయి. నాకైతే అది ఒకటి బ్లాక్ బాగుంది, కంఫర్ట్గా, చిన్న సైజు స్టోర్ చేసుకోవడానికి, బడ్జెట్లో ఉంది కదా అనేసి నేను అది తీసుకున్నాను అండి. మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. ఇంకా మళ్ళీ ఒక 10 ఏళ్ళు కళ్ళు మూసుకొని మిక్సీలు రన్ చేసేయచ్చు. నేను కొన్నది ఫిలిప్స్ కంపెనీ, పేరు చెప్పడం మర్చిపోయినాను. ఇంకా చెప్పాను కదా 5 years వారంటీ అనేసి. బాయ్, సీ యూ.